గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్స్ నేడు తన 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన వీర మహిళా కీర్తి పవన్ కళ్యాణ్ ఆశయాలు అలాగే సిద్ధాంతాలతో ప్రేరణ పొంది 2024 ఏప్రిల్ 24న ఈ సేవా సంస్థను స్థాపించారు. ఈ గ్రూపు 2 సంవత్సరాల సేవా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. సుమారుగా 20 లక్షల రూపాయలకు పైగా సహాయం అందిస్తూ 100 మందికి పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రతి నెల 50 నుండి 60 వేల రూపాయల వరకు కూడా ఖర్చు చేస్తోంది. ఇక అనాథలు, చిన్నారులు, బడుగు బలహీన వర్గాలకు అన్నదానం నిర్వహిస్తూ నిజమైన సేవాభావాన్ని చాటుతోంది. ఈ సందర్భంగా గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ సభ్యులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జై జనసేన అందరికీ నమస్కారం. ఈరోజు గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గురించి ఇక్కడి నుంచి బతకడానికి గల్ఫ్ వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ప్రతి రూపాయిని సమకూర్చుకుని వారు బతకడం, వారి కుటుంబాలను బతికించడంతో పాటుగా జనసేన పార్టీని వాళ్ళ భుజాన్ని వేసుకుని ఏదో రకంగా మన పార్టీ తరఫున మంచి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ తీసుకుని ఇవాళ 15 లక్షల రూపాయలని ఆర్థిక సాయం అందరికీ అందించారు. ఈరోజు 50,000 రూపాయలని అందించడం జరిగింది. ఇదంతా వాళ్ళ కష్టార్జితం. ఖచ్చితంగా బాస్కి అన్ని పవన్ కళ్యాణ్ గారికి అన్నీ చూస్తారు. చేసిన ప్రతి మంచి పని ఎలా చేసుకుంటూ వెళ్ళాలో మనం గల్ఫ్ నుంచి దాదాపు 4-5 అక్కడ ఇబ్బందులు పడిన స్త్రీలను కూడా తెప్పించడం జరిగింది. మలేషియా నుంచి తెప్పించాం, సింగపూర్ నుంచి. కేవలం జనసేన పార్టీ జన సైనికుల వల్ల ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం. మామూలు ఇంకోళ్ళ వల్ల అయితే అవ్వదు. ఇక్కడి నుంచి నేను ఫోన్ చేస్తే అక్కడి నుంచి అమ్మాయిని పట్టుకుని ఆ అమ్మాయికి పాస్పోర్ట్ లేకపోతే పాస్పోర్ట్ ఇచ్చి టికెట్ పెట్టుకుని వాళ్ళ దగ్గర లీగల్ ఇష్యూ క్లియర్ చేసి మళ్ళీ ఇక్కడ పంపిస్తున్నారు. ఈ గల్ఫ్ జనసేన కానీ, మలేషియా జనసేన కానీ, సింగపూర్ జనసేన కానీ, లేదా సిడ్నీలో కానీ ఎక్కడైనా సరే జనసేన ప్రపంచ దేశాల్లో యాక్టివ్గా ఉంది. కేవలం సర్వీస్ కోసం, డబ్బు సంపాదన కోసం కాదు, సర్వీస్ కోసం అనే విషయాన్ని తెలియజేయడానికి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చాలా పార్టీలు ఉంటాయి, ధనార్జన జయంగా పనిచేస్తాయి. కానీ జన సైనికుడి లక్ష్యం సాటి వారికి సహాయం చేయడమే. ఏ రకమైనటువంటి పదవి ఆశించకుండా కనీసం వీళ్ళు చేసే కార్యక్రమం జనసేన పార్టీ అభివృద్ధి తెలుస్తో తెలియదో కూడా తెలియదు. అయినప్పుడు కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని చేసే కార్యక్రమాలు వీళ్ళందరికీ నేను అభినందన తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి బుక్లెట్ రూపంలో ఇస్తాను. ఖచ్చితంగా మీరు చేసిన మంచి పనులు ఎప్పుడు ఆపొద్దు, అయ్యే మిమ్మల్ని కాపాడతాయి. మన నాయకుడికి మంచి పేరు తేవాలి, అలాగే మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆంధ్రప్రదేశ్ పట్టినటువంటి సామాజిక బాధ్యతతో ఆయన నేర్పినట్టు సేవా మార్గాన్ని ఎంచుకొని ఉన్న దేశాన్ని వదిలి జీవనోపాధి కోసం పరాయి దేశాల్లో ఉంటున్నప్పటికీ కూడా మాతృభూమి ప్రేమతో పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తున్నటువంటి బాధ్యత నడుచుకున్నటువంటి గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మీరు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు ఎప్పటికీ మరువలేనివి, మర్చిపోలేనివి. ఇలాగే రానున్న రోజుల్లో ముందు మీకు కూడా భగవంతుడు మంచి పెద్ద సహాయం చేసేందుకు శక్తిని కలిగించాలి అని, అలాగే మీరు ఈ రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రతి అవసరాలందరినీ ఆదుకుంటూ ఇలాగే ముందుకు వెళ్లాలని, మీకు ఇంకా శక్తి సామర్థ్యాలను భగవంతుడి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు నడిచినటువంటి ఈ ప్రయాణంలో మీ సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. కళ్ల ముందుండే నాయకుల కన్నా కూడా ఎక్కడో కనిపించిన దేశాల్లో ఉండి పార్టీ నడుపుతున్న జన సైనికులే నాకు ముఖ్యమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే మీలాంటి వాళ్ళందరూ కూడా ఆయన అంతే స్థాయిలో ఓన్ చేసుకుని ఆయన పార్టీని ఆయన ఆదరిస్తూ ఇప్పటివరకు మమ్మల్ని అందరినీ అనుకుని వెనుకనగా ముందుకు నడిపారు. ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తులో మీరు కూడా ఒక భాగం అయ్యారు. కాబట్టి మీ అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రం తరఫున మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సహాయ సహకారాలు ముందు ఎలా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి
గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక బాధాకరమైన విషయం, అలాగే 10 చేతుల సహాయం ఒక చిన్న పాపకి అందింది. మేము ఇవాళ పెంటపాడు మండలం ఆకుతీగుపాడు గ్రామంలో ఉన్నాము. దాసం వారి అమ్మాయి 4 ఏళ్ళ చిన్న పాపకి ట్రాక్టర్ టైరు పడిపోవడం వల్ల బుర్రకి అతి పెద్ద గాయం జరగడం, దానికి హాస్పిటల్లో జాయిన్ చేసడం, అమ్మ క్లిష్ట పరిస్థితుల్లో ఉండడం ఇవాళ మా అందరినీ చాలా బాధాకరమైన విషయంలో తీసుకొచ్చింది. వాటికి చాలా మంది సహాయం తీసుకొచ్చి అమ్మ వాళ్ళ తల్లిదండ్రులకు అందించడంతో పాటు ఇవాళ గల్ఫ్ జనసేన కమ్యూనిటీ వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం మేము చాలా సంతోషకరంగా భావిస్తున్నాము. ఇవాళ వాళ్ళ నాయనమ్మ గారికి, వాళ్ళ పిల్లల నాయనమ్మ గారికి, బాబాయ్కి వాళ్ళ టీం వచ్చి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం మేము చాలా కృతజ్ఞతలు చూపించుకుంటున్నాం మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. పిల్ల చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఆ పిల్లకి ఏదైనా సహాయం చెయ్యండి, ముందుకు రండి. మేమందరం కూడా కార్యక్రమానికి సపోర్ట్ గా ఉంటాము. పిల్లని ఏదోలాగా బతికించుకొని ఈ రోజు ఊరికి తీసుకురావాలనే కోరికతో మేమందరం నిలబడ్డాము. అందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. దేశం కానీ దేశంలో ఉంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలకు అనుగుణంగా అతను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూసి మానవతా దృక్పథంతో చలించిపోయి పవన్ కళ్యాణ్ గారి యొక్క వీర అభిమానైనటువంటి పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన వీర మహిళ కీర్తి గారు కువైట్లో, దేశం కువైట్లో ఉంటూ ఇంట్లో పని చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవలు మనం కూడా పాలు పంచుకోవాలని ఏప్రిల్ 24, 2024 తారీఖున గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ అని చెప్పి ఒక గ్రూప్ని స్థాపించి ఆ గ్రూప్ ద్వారా ప్రతి నెల 50 నుంచి 60,000 పైనే సేవా కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్ర నలుమూలలా కూడా చేయడం జరిగిందండి. ఎందుకంటే ఎవరైతే ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకోవడం, ఆపరేషన్ చేయించడం కావచ్చు, అనాథాశ్రమంలో అన్నదానాలు చేయడం కావచ్చు, చెప్పుకుండా పోతే ప్రతి ఒక్కరికి చాలామంది దగ్గర 100 కార్యక్రమాల పైనే వీళ్ళు ఈ గ్రూప్ ద్వారా, అంటే ఈ ఏప్రిల్ 24, 2026 సంవత్సరానికి ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారండి. ఈ 2 సంవత్సరాలు 100 కార్యక్రమాలు పైచీలకు చేశారు. 20 లక్షల రూపాయల పైచీలకు అమౌంట్ని ఆంధ్ర రాష్ట్ర నలుమూలలో కూడా వీళ్ళు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందండి. నిజంగా దేశంలో డ్రైవింగ్ పని చేసుకుంటూ కానీ ఏదో కంపెనీలో పని చేసుకుంటూ ఇళ్లలో పని చేసుకుంటూ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమాలకి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మీరు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పి, నిజంగా దేశంలో పనిచేసుకుంటూ మీరు చేస్తున్న ఈ సేవకి ఫిదా అయిపోయినని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి వీరికి 2 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా అభినందన తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలు ముఖ్యంగా మీరు ముందుకెళ్తున్నందుకు అభినందనలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తారండి, నాతో ఒక ఫోటో దిగాలని కూడా అనుకోకుండా ఎక్కడో దేశాలు ఉంటూ నా కోసం వచ్చి ఓట్లేసి నా కోసం సేవ చేస్తున్నారని చెప్పి ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అటువంటి కేటగిరీకి, అటువంటి దీనికి సంబంధించిన వ్యక్తులేనండి గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ సభ్యులందరూ. నిజంగా మీ అందరికీ కూడా మరొక్కసారి 2 సంవత్సరాలు పూర్తి చేసిన శుభ సందర్భంగా అభినందనలు. మీరు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి అభినందనలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్, జై భీమ్, జై హింద్.